ఆషాఢ మాసంలో తెలంగాణ పల్లెలు పట్నాలన్నీ బోనాల సంబురంతోని మస్తు ఎలిగిపోతుంటాయి. అందులో అన్ని దిక్కుల కంటే ఎక్కువ పట్నంలో ఓ రవ్వ ఎక్కువనే అవుతుంది జాతర. అన్నిటికీ మించి లష్కర్ బోనాలు కన్నుల పండుగ లెక్కనే అవుతుంటాయి. ఈసారి కూడా సర్కారోళ్ళు ఘనమైన ఏర్పాట్లే చేసిర్రు. అగో అప్పుడే శురువైంది సందడి. పాండ్రి మనం కూడా అట్లా పోయొద్దాం. అమ్మలగన్నయ్య అమ్మ చాలా పెద్దమ్మ. మరి అసోంటి మాంకాళి తల్లి బోనాలకు ఎక్కడేం తక్కువ చేయొద్దు. అందుకే సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మాంకాళి బోనాలకు అన్ని తీర్ల ఘనమైన ఏర్పాట్లు చేసిండ్రు సర్కారోళ్ళు. మాంకాళి బోనాలనే లస్కర్ బోనాలని కూడా పిలుస్తుంటారు. ఇక అందరికంటే ముందుగా ఈసారి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు సతీ సమేతంగా పోయి తల్లికి బోనం సమర్పించిండు, పట్టుబట్టలు సమర్పించిండు. ఇక పోయిన నెల 26వ తారీఖున గోల్కొండ బోనాలతోని పట్నంలో సంబరం చాలయ్యింది. మొన్న 1వ తారీఖున బాల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కన్నుల పండుగ లెక్క చేసిండ్రు. ఇక ఇప్పుడు రేపు వచ్చే ఆదివారం లష్కర్ బోనాలు చాలవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ సారు తల్లికి పట్టుబట్టలు సమర్పిస్తాడట. అందుకే అన్ని తీర్ల సవలతులు చేసిండ్రట ఆఫీసర్లు. మంత్రి పొన్నం సారే అన్ని తీర్ల దగ్గరుండి చూసుకున్నాడు. అటు పాత బస్తీలో ఉన్న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి గుడికాడ 117వ వార్షికోత్సవాలు చాలైనాయి. కొత్వాలు సివి ఆనంద్ సారు తత్తిమ ఆఫీసర్లంతా కలిసిపోయి తల్లికి పబ్బతి పట్టిండ్రు. ఎప్పట్లెక్కనే పూజలు గిట చేసి నవరాత్రి ఉత్సవాలు చాలు చేసిండ్రు. ఇగిదిట్లుంటే ఐతారం లష్కర్ బోనాలు సోమవారం రంగం ఉన్నది. అందుకే 13వ తారీఖు పొద్దుగాల 6 సంధి 15వ తారీఖు పొద్దుగాల 6 దాకా సికింద్రాబాద్ చుట్టుముట్టున్న బ్రాందీ షాపులన్నీ బంద్ పెడతారట. ఎప్పట్లెక్కనే ఎక్కడేం లొల్లులు కాకుండా పోలీసోళ్ళు గట్టి బందోబస్తు పెడుతున్నారు. మరిగా లష్కర్ బోనాలకు తయారు కాండ్రిగా అందరూ.